జర్నలిస్ట్ గొంగడి సీనన్నది మరి ప్రతిరోజు ఏదో ఒక సమస్యలపైన చూపించడానికి మరి సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి ముందుకు వస్తున్న రైట్ అంజిరెడ్డి నగర్ కాలనీ. ఇది వచ్చేసి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ 15వ వార్డు అనమాట. సో ఈ వార్డుకు వచ్చేసి కార్పొరేటర్ బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్కి డిప్యూటీ మేయర్ అయినటువంటి ఇబ్రాహిం శేఖర్ గారి వార్డు. సో ఇక్కడ మనం చూడొచ్చు మరి ఏదైతే కాలనీ నుంచి ఎంట్రీ అవుట్ సైడ్ ఉందో మొత్తం చెత్త చెదారం మొత్తం చెత్త తీసుకొచ్చి ఇక్కడ వేయడం జరుగుతుంది. సో ఇక్కడ కాలనీ నుంచి ఉన్నటువంటి అవుట్లెట్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే చూడొచ్చు, రోడ్డు పైన టోటల్లీ కనీసం కార్లు బండ్లు పోలేని పరిస్థితిలో మరి రోడ్ని కూడా కొలాప్స్ అంటే పగలగొట్టి కిందికి పోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో పరిస్థితి ఇది. ఇప్పుడే ఉన్నటువంటి వైరల్ ఫీవర్స్ మరి పరిస్థితి చూడవచ్చు, ఎక్కడ చూసినా ఎంత దరిద్రంగా ఉందంటే చాలామంది హెల్త్ ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో ఉండే పరిస్థితి. మరి ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉన్నా మరి డిప్యూటీ మేయర్ గారు ఇంతకు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. మరి మీరు తక్షణమే ఈ వీడియోనైనా చూసి మరి అధికారులకు సూచన చేస్తారా లేక మీరు వారికి ఏం చెప్తారో నాకైతే తెలియదు. కానీ ఫస్ట్ మీ వార్డ్ని పరిశుభ్రతగా ఉండే విధంగా చూసుకోండి. మీరు రోడ్ వేసి రోడ్ నుంచి సైడ్ కూడా ఇలాంటిది లేదు. మరి ఈ విధంగా మురుగు రోడ్డు మీద పాడుతుంటే కూడా కనీసం పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే మీరు నిజంగా మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ షేర్ చేసి మరి బడంగపేటలో ఉన్నటువంటి కమిషనర్ అయితే అస్సలు పట్టించుకోడు. ఎందుకంటే ఆయనకి ఇలాంటి కండ్లకు కానరావు కండ్లకు కానొచ్చినా పెట్టినా కూడా వాటిపైన చర్య తీసుకోవడం. ఆయనకు కావాల్సింది ఏంటంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎక్కడున్నా వారి దగ్గర వచ్చినటువంటి కమిషన్ ఆయనకు సరిపోతుంది, అవి మాత్రమే తీసుకుంటాడు తప్ప ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టాన్నే కావచ్చు, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయమే కావచ్చు, మరి ఇలాంటి డ్రైనేజ్ పైన కూడా ఎప్పుడు కూడా ఎన్ని వీడియోలు పెట్టినా కూడా కనీసం స్పందన కరువైంది. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన వారు షేర్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.